దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు బలహీనంగా ఉండి నా స్వరం బట్టి గట్టిగా రావట్లే. మీరందరూ బలవంతులు, గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంతోష శుభకరమైన ఈ దినాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతో మహిమపరుస్తూ, మరి ముత్తయ్య గారు చెప్తున్నారు, అమ్మ పుస్తకం నేను చదివాను, చాలా సంతోషం అండి. ఆ బుక్లో నేను ఒక మాట రాశాను, అది నా పిల్లల గురించినది. దేవుడు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండగా ఆ దర్శనాలు ఎత్తి ప్రార్థన చేసే ఒక మంచి అలవాటును దేవుడు నాకు ఇచ్చాడు. అలాగా ఇంకొక పనే లేదండి. ఆత్మల కోసం, పిల్లల కోసం ఇదే ప్రార్థన, నీ మహిమ కొరకు వాడుకోమని. అప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఒక మంచి వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని వాక్యం చదివి అడగడానికి నాకు ఏం మిగలలేదయ్యా. ధైర్యంగానే ఆయన సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్నాను. అన్నీ ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, ఆస్తి కొదవలేదు, డబ్బు కొదవలేదు, మంచి భర్తని ఇచ్చావు, ఏ లోపం లేని 3 బిడ్డల్ని ఇచ్చావు నాకు. మంచి కుటుంబాల్లో పెరగడానికి, ఒక కుటుంబంలో అడుగు పెట్టడానికి కృప చూపించావు. కాబట్టి నేను కోరుకున్న దానికంటే అధికంగానే నువ్వు నాకు చేశావు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, అడగడానికి ఇంకా అదొక్కటే ఉంది. ఏంటి అంటే, శిల్పమును చూచి శిల్పిని పొగుడునట్లుగా నన్ను, నా కుటుంబాన్ని చూసి నీకు మహిమ తెచ్చేలాగా నన్ను చెక్కు తండ్రి, తయారు చేయి తండ్రి అని నేను ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనూహ్యంగా కొన్ని శ్రమలు నన్ను ఆవరించాయి. ఇదేంటబ్బా ఇలా వచ్చింది అంటే, మరలా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుండగా ఆయన చెప్పాడు, చెక్కమన్నావు కదా, చెక్కుతున్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మరలా అన్నాను, నా భర్త సహకరించాలి, సహించాలి, నా బిడ్డలు ఓర్చుకోవాలి, తెలియాలి వాళ్ళకు, ఈ కృప చూపుమని నేను అడిగానమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బ్రతుకు కాలంలో మరొక మాట కూడా దేవుడు నాకు చెప్పాడు. ఎన్నో వాగ్దానాలు, ఇంకా అవన్నీ ఇప్పుడు టైం కాదు. 54 యెషయా గ్రంథం 2-3 దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 54 యెషయా గ్రంథం 54:2-3. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ప్రభును నా బిడ్డల విషయమై ఎవ్రీ ఇయర్ 31కు నేను అడుగుతాను. ఆయన నాకు, నా కుటుంబం గురించి, సంఘం గురించి, గ్రామం గురించి ఇచ్చే వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. పిల్లల గురించి ప్రార్థించినప్పుడు ఆ యొక్క సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం 93 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి. అది ఏంటి అంటే, నీవు కుడి వైపుకునకు ఎడమ వైపుకును వాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును అన్నాడు. దేవుడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము అని కూడా చెప్పాడు. అప్పటికే మా మామగారు కట్టిన మందిరంలో మేము ఆరాధనలు జరిపించుకుంటున్నాం. కానీ ఈ మాట దేవుడు చెప్పినంటే ఒక పాస్టర్ ద్వారా, అప్పటికి మా గారిని పిలవాలి. అయితే నేను గ్రహించింది ఏంటంటే, నా బిడ్డలను, నన్ను దేవుడు తన మహిమగల పరిచర్లో ఘనంగా వాడుకోబోతున్నాడు. నా బిడ్డల కొరకు నేను ఏది అయితే ప్రార్థన చేశానో ఆ ప్రార్థనను దేవుడు నెరవేర్చి, కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపిస్తావు, నీ గుడార స్థలం విశాలపరచబడుతుంది, పాడైన పట్టణములను నివాస స్థలములుగా నీ సంతానం చేస్తారు అన్న మాట నాకు ఇచ్చినప్పుడు చాలా ధైర్యం వచ్చింది.
ప్రార్థించాను, ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. అనూహ్యంగా జనవరి 10వ తారీఖునే ఒకరు తూర్పుకు ఒకరు పడమరకు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుని కార్యాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఒకరు తూర్పులో ఉన్నారు, ఒకరు పడమరలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కుడి తట్టుకు ఎడమ తట్టుకు నువ్వు వ్యాపిస్తావన్న వాక్యాన్ని నెరవేర్చాడు. అలాగే దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ అవునన్నట్లుగానే ఉన్నాయి. అన్నీ నెరవేర్చును గాక. మనకి మందిరాన్ని బట్టి మీరు చెప్పిన గ్రీటింగ్ సంగతిని బట్టినే కడుపు నిండిపోయింది. దేవుడు ఇంకా దీనిని త్వరలో పూర్తి చేసి ఆలయం పట్టజాలని జనములు నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 50వ వచనం దయచేసి ఎవరైనా చదువు సహాయం చేయండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి కాపరి నీకు వందనాలు. మా రక్షకుడా, మా విమోచకుడా నీకు స్తోత్రాలు. ఈ గడియ వరకు మమ్మల్ని అందరినీ కాపాడుతున్నవాడా నీకు మహిమ కలుగును గాక. రక్షించావు, అభిషేకించావు అయ్యా. దైవజనుల మధ్యలో, బిడ్డల మధ్యలో అయ్యా అనేకులు చేరి పరిశుద్ధుల మధ్యలో నేను స్తుతించుటకు చక్కని ఆలయం ఇచ్చావు. నీకు మహిమ కలుగునుగాక. ఎంత స్తుతించినా సరిపోదయ్యా, ఎంత పొగడినా సరిపోదని మేము హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ ఉన్నాం. ఈ పూట అయ్యా ముందుగా 2 మాటలు ఆయన నీ నామమును బట్టి అయ్యా నీ కార్యములను ప్రకటించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు. ఎంతో బలహీనరాలైన నన్ను కనికరించి ఈ రోజుకు నన్ను బలముతో నింపి నడిపించినందుకు స్తోత్రం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనన్న ఒకే ఒక ధైర్యముతో నా అడుగులు వేస్తూ ఉండగా నన్ను అభిషేకించి నిలబెట్టుకోమని, మీరు మాత్రమే మాట్లాడమని, మమ్మలందరినీ పూర్తిగా నీ స్వాధీనములకు తీసుకొని ప్రారంభం నుండి చివరి వరకు నీ ఆధ్వర్యంలోనే మేము నడిపించబడుదుముగా అని ప్రకటిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. శుక్రవారం మనమందరము దైవ సిలువను ధ్యానించాం. శుక్రవారం యేసుక్రీస్తు జన్మించారు, 33.5 సంవత్సరాలు జీవించారు. శుక్రవారం నాడు లోక పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. ఆ సంగతి మనకందరికి తెలుసు. 28వ అధ్యాయం 1వ వచనం చదివితే, విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున యేసు, చదవమ్మా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా భక్తులైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద యేసు లేచాడు. చాలు తల్లి. ఆదివారమున యేసు లేచాడు. ఇంకా మార్కు సువార్త 16లో క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి యేసు లేచాడు. శుక్రవారం మరణించాడు, ఆదివారం లేచాడు. మరి శనివారం ఎక్కడ పోయాడు? అది కొద్దిగా మనము ధ్యానం చేసుకుందాం. క్లియర్గా ఆయన తన ప్రాణాన్ని దేవుని చేతికి అప్పగించాడని వ్రాయబడి ఉంది. మనం ధ్యానించాం. ఇప్పుడు చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డం మనకు తెలుసు. ముద్రలేసి నానా బాధలు పడి నానా కష్టాలు పడ్డారు, అది ఇంకా బాగా తెలుసు. ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కదా, క్రైస్తవులు ఈ ప్రపంచంలోనూ ఉన్నారు. ఏదైనా అప్పగించిన పనిని కరెక్ట్ చెప్పకుండా ఇగో వీళ్ళు చెప్పినట్టు చెప్తారు. ఏమని చెప్పారు తెలుసా అండి? అధికారులతో మేము చాలా జాగ్రత్తగానే కాపలా కాస్తున్నామండి, అయితే మేము నిద్రపోయినప్పుడు శిష్యులు ఎత్తుకపోయారు అంటాడు ఆయన శవాన్ని. శిష్యులు వచ్చి తీసుకుపోతుంటే నువ్వు నిద్రపోవటానికి కాదుగా ఇక్కడ పెట్టింది, నీ పేరే వాచ్మ్యాన్, నువ్వెలా నిద్రపోయావు అంటే తెలియకుండానే వాళ్ళ పొరపాట్లు ఒప్పేసుకుంటారు.
తెలియకుండానే అది చాలా కరెక్ట్ అన్నట్టుగా చెప్తారు. మంచిది. గ్రహించే మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని మనకు నేర్పిస్తుంది. ఇక అదే చాలా ఈ ఇజ్రాయెల్ దేశంలో పాకి ఉంది. తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆదివారమున ఆయన లేచాడు. శనివారం ఏం జరిగింది అని మనం ఒకసారి లోపలికి వెళ్తే రోమా 4:3లో ఏ విషయమైన అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పిండు, లేఖనమేవి చెప్పుచున్నది అంటే మనకు ప్రతి డౌట్ వచ్చినప్పుడు, ప్రతి యొక్క సందేహం వచ్చినప్పుడు మనం అందరం పరిగెత్తుకెళ్ళాల్సింది దేని దగ్గరికి అంటే వాక్యం దగ్గరికి. అంటే వాక్యము లేఖనము ఎప్పటికీ నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లేఖనములో ఏం రాయబడింది, ఈ శనివారం గురించి దేవుడు ఏం రాశాడు చదువుదాం. కీర్తనలు 16వ అధ్యాయం 16వ కీర్తన 8 నుండి 10 వరకు దయచేసి చదివి సహాయం చేయండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఇది దావీదు ద్వారా దేవుడు ఎప్పుడో రాసి గ్రంథములో పెట్టాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. అంటే ఆయన ప్రాణం విడిచాడు, సమాధిలో పెట్టబడ్డాడు. తర్వాత ఆయన సజీవుడిగా లేయడానికి ఆయన ప్రాణం విడిచాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అయితే మరేమైంది? కుళ్ళు పట్టలేదా? పాతాళమునకు వెళ్ళలేదా? ఏం జరిగింది? అందరిలాగా జరగలేదా? నో, జరగలేదు అన్నది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. నేను నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు, తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని చెప్పాడు. ఆయనే పెట్టాడు, ఎవరు చంపలేదు. ఆయనే మరలా తీసుకున్నాడు. శనివారం నాడు ఆయన ఏం చేశాడు? కుళ్ళు పట్టలే, ఆయన నువ్వు పాతాళములో వదిలిపెట్టలేదు. కానీ జరిగిందేంటి అంటే ఒక్క మాట, అపోస్తల కార్యం 2:24లో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని రాయబడి, మరలా ఈ మాటలే అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు ఎత్తిపట్టి రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే లేఖనములో వ్రాయబడి ఉందో, దావీదు ద్వారా దేవుడు ప్రవచన రూపకంగా చెప్పి గ్రంథములో లిఖించి పెట్టాడు, ఆ మాటలు ఈ దినమున నెరవేరి అని ప్రకటిస్తున్నారు. ఎట్లా నెరవేరి, ఎలా సాధ్యం? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనక. మరైతే సాయంత్రానికి లేచి రావచ్చు కదా, మరి శనివారం పొద్దున్న లేయాలి కదా, మరి అట్లా చేయడు. ఆయన ఏం జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. అందుకని ఇక్కడ వ్రాయబడినట్లుగా ఆయన పాతాళములోనికి వెళ్ళాడు, అక్కడ ఆయనను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది పాతాళములో అంటే, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు మనం చదువుకుందాం. 8-9. చెరను చెరగా పట్టుకడు. ఓకే. అందుచేత ఆయన ఆరోహణమైన చెరను పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారని చెప్పబడి ఉంది. చాలండి. చెరను చెరగా పట్టుకొని మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. పాతాళములో మనుషులు ఉన్నారా? ఉన్నారు.
యేసుక్రీస్తు మరణమునకు ముందు చనిపోయిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. వారికి పరిశుద్ధులైతే, ప్రభుని ఎరిగిన వాళ్ళైతే వాళ్ళకు స్థలం, అలాగే ఎరగని వారందరూ కూడా అక్కడ ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. తీర్పు అప్పుడే తర్వాత జరుగుతుంది. కాబట్టి చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు అని చెప్పి అక్కడ ఏమంటాడు, ఆరోహణమైపోయిందంటే ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము కంటే పైగా ఆయన మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఈ యొక్క పాతాళమునకు ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రకరకాల పుకార్లతో మనము కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడేది మనం వింటున్నాం. వాక్యమే మనకు ప్రాధాన్యం తప్ప మరొకటి కాదని మనం మరలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఆ సాటర్డే ఏం జరిగింది అంటే ఆయన పాతాళములోనికి వెళ్ళాడు. చెరను చెరగా పట్టుకొని మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు. అయితే యేసుక్రీస్తు రక్తము అందరి కొరకు కార్చాడని హెబ్రీ 2:9 రాయబడి ఉంది. ప్రతివాని కొరకు ఆయన మరణం పొందాడు, ప్రతివాని కొరకు ఆయన రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లే దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదండి. అనుగ్రహింపబడిన కుమారుడిగా వచ్చిన దేవుడు తన్ను తాను బలిగా అర్పించుకొని ప్రతి వాని కొరకు మరణం పొందాడు. ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఎవరెవరు మరణించారో అలాగే జీవిస్తున్న ప్రతి వారి కొరకు కూడా మరణం పొందాడు. అయితే అంతకు ముందున్న వారికి సువార్త ఎవరు చెప్పాలి? అందుకని ఆయన పాతాళములోనికి వెళ్ళి, ఇదిగో నేను రక్షణ కార్యం జరిగిస్తానని పితరుల ద్వారా ప్రకటించి, ఎప్పుడెప్పుడో ప్రవక్తలు ప్రకటించినవన్నీ కూడా నెరవేరినవి. నేను బలి అయ్యాను, మీ కొరకు నా ప్రాణం పెట్టాను, నేను తిరిగి లేస్తాను, నాతో కూడా మీరు కూడా ఉండాలి కనుకని ఆ యొక్క పరిశుద్ధుల ఆత్మలు ఒక్క క్షణములో వారు పశ్చాత్తాపడతారు, రియలైజ్ అవుతారు. ఆదాము మొదలుకొని ఏదేనులో నాకు ఆజ్ఞాపించి నాకు ఈ మాట చెప్పిన ఆయన మాటను మీరితే అయినా ప్రేమించి నా దగ్గరికి వచ్చిన ఆయన ఈయని అని ప్రతి ఒక్కరు గుర్తుపడతారని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఒక్క కార్యం నాకు వస్త్రాలు ధరించటకు, నా సిగ్గును కప్పుటకు, నా అవమానమును కప్పుటకు నాకు బదులు అక్కడ గొర్రెపిల్లను వధించి ఈ కార్యాన్ని 15వ వచనంలో నేను రాసి పెట్టాను. ఆయన 3:15 అది ఆదాము విన్నాడు గనకనే ఆయన పలుకుతున్నాడు. ప్రవక్తల లేఖనాలు ఎరిగిన భక్తులందరూ పలికారు. ఒక్క క్షణము ఆయన వైపు తేరి చూచి అందరు కూడా క్షణములో మారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మారిపోయారు? యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడని, యేసుక్రీస్తు తమ దేవుడని వాళ్ళు గుర్తించి ప్రభువును అంగీకరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వారందరినీ ఆత్మలన్నీ తీసుకొని వచ్చి 3వ ఆకాశం అనబడే పరదైసులో ఆ ఆత్మలను దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులై క్రీస్తునందు మృతులైన వారందరినీ కూడా ఏమని చెప్తారు? పరదేశంలోకి వెళ్ళారు, ఏమీ బాధపడొద్దు అని. మరలా దేవుడు రానయ్యున్నాడు, మధ్యాకాశంలో మనల్ని కలుసుకోబోతున్నాడు, అందరం కలిసి వెళ్తాము అని చెప్తారు. అంతే కదండి, బైబిల్ కూడా అదే ఉంది. వాళ్ళు చెప్పినందుకు కాదు.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా మనం వాళ్ళందరూ వారి శరీరాలు ధరించుకొని మనకంటే ముందు వెళ్తే వాళ్ళ తర్వాత మనము మార్పు చెందిన వారమై రెప్పపాటున పరదైసులోనికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత పరిశుద్ధులు నివాసం చేసే ఇంత మంచి స్థలానికి చెర అని ఎందుకు పేరు పెట్టాడు దేవుడు అంటే, ఒక చెరనేమో నరకం, ఆ చెర నుండి విడిపించాడు, మళ్ళా ఒక్కొక్క దగ్గరకు తీసుకొచ్చాడు. చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులు ఇచ్చాడు. ఏ ఈవులు అంటే పాత నిబంధన మొదలుకొని ఆదాము మొదలుకొని ఎవరెవరిని మరణమేలిందో రోమా 5:12 రాయబడి ఉంది ఆ మాట. కాబట్టి వారందరికీ ఒక్క క్షణములో దేవుడు మార్పు కలగజేసి కలిగించి వాళ్ళు పశ్చాత్తాప హృదయం కలిగింది. వెంటనే దేవుణ్ణి, అయ్యా నీవు తప్ప మాకు దేవుడు ఎవరు లేరయ్యా, నిజమే నువ్వు చెప్పిన మాటలు మేము నిర్లక్ష్యం చేశాము, అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించామని పాపులైన వారందరూ కూడా మార్పు చెంది దేవుని వైపు చూశారు. ఎందరు ఆయన వైపు చూతురో వారందరూ రక్షించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడడం అంటే ఇటు చూడడం కాదండి, మార్పు చెందడం. సిలువను చూసిన, ఆయనను తేరిపార చూసిన రెండవ దొంగ మార్పు పొందాడు. ఈయన మహానుభావుడు, గొప్పవాడు, ఈయనది ఏదో ఉండి లేకపోతే ఇలా క్షమిస్తాడా అన్నది తెలుసు. మనం గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాం కదా. కాబట్టి ఆయన శక్తిని, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఆయన వైపు చూసి మార్పు చెంది అప్పుడు ఆ మాట పలికాడు, మనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాతాళంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ పనే చేశారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని సిలువ మీద దొంగకి ఎలా చెప్పాడో మార్పు చెందిన వారందరికీ చెప్పి తీసుకొచ్చి 3వ పరదైసులో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉందని పౌలు పత్రికలో మనం చదువుకున్నాం. కంగారు పడొద్దు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాగా చెరను చెరగా పట్టుకొని వెళ్ళి మనుష్యులకు ఈవులు ఇచ్చాడు. ఏం ఈవులు ఇచ్చాడు అంటే మరణము నుండి విడిపించాడు, నిత్య జీవానికి వారసులుగా చేసి తీసుకొని వచ్చి ఇంకా సమయం ఉంది గనక లోకంలో ఉన్న ప్రతి మనిషి మరి పుట్టి బ్రతికిన వాళ్ళందరూ యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఎంతకాలం బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే బాధపడాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ప్రభు ప్రకటించాడు. అలాగున ఆ కార్యం చేయడానికి ఆయన తీసుకొని వచ్చి ఆ పరదైసులో వాళ్ళని ఉంచాడు. పరదైసు అనగానే ఇంకా మాకు నరకం పోయింది, మనము మంచిగా ఉండొచ్చు అని వాళ్ళు ఎటు పడితే అటు పోవడానికి లేదు. వాళ్ళకు ఒక బౌండరీ ఉంది, దాన్నే చెర. నీకు కష్టం ఉండదు, నీకు బాధ ఉండదు, నీకు దుఃఖం ఉండదు, ఏ వేదన లేదు. నరక వేదనలు ఆయన అనుభవించాడు మన బదులు. మనల్నేమో నరక వేదనల నుండి విడిపించి నెమ్మది కలిగిన స్థలము, నెమ్మది కలిగిన స్థలమైనటువంటి ఆ యొక్క రాజ్యములో ఆయన మనల్ని చేర్చడానికి మన కొరకు ఇంకా వాళ్ళ పరదేశంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానికి ఒక బౌండరీ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోవద్దు. అబ్బాయి ఎంత కష్టం ఉందో అంటాక లేదు, నెమ్మది ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది. ఎంత నరకయాతన నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలయ్యా అని ఆయనను మనము మహిమపరుస్తూ వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరుస్తూ అక్కడ ఉంటారన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేఖనముల ప్రకారముగా ఆయన మృతి పొందాడు. లేఖనముల ప్రకారం సిలువ వేయబడ్డాడు, మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా లేచాడని వాక్యంలో ఉంది. ఈ 2వ రోజు గురించి కూడా అది ఏదో దైవజనులో ప్రొఫెసర్సో పెద్ద పెద్ద వాళ్ళు ఊహించి చెప్పేది కాదు. ఆయన అది కూడా గ్రంథములో వ్రాసి పెట్టాడు. ఏ మనిషి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మరి ఆయన అక్కడికి
ఆ పాతాళములోనికి వెళ్ళి మరణాన్ని జయించి పాతాళంలోకి వెళ్ళి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని చదువుకున్నాం. కనుక మరణించాడు, వాళ్ళు చంపారు, ఆయన తనే ప్రాణం పెట్టాడు కనుక, తన ప్రాణం తాను అప్పగించాడు కనుక ఆయన ఆ యొక్క మరణ వేదనలు మన బదులు ఆయన అనుభవించి అక్కడికి పాతాళములోకి వెళ్ళి, మీరు పొందవలసిన శిక్ష నేను పొందాను, మీరు నా వైపు చూచి మార్పు చెందారు కదా, గ్రహించారు కదా, తెలుసుకున్నారు కదా, అయితే మీరు నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చానని ఆ చెరలో నుండి విడిపించి తీసుకుని వచ్చి ఆయన పరదైసులో దేవుడు వారిని ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద చాలా హోటళ్లకు ఇంకే దేనికో ప్యారడైజ్ అని పెడతారు, అది కాదు, అసలైంది అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనము వాక్యానుసారంగానే ప్రవర్తిస్తూ ఈ 2వ రోజైన శనివారం నిన్నటి దినం ఏం జరిగిందో మరి ప్రభు ప్రేరేపణను బట్టి దైవజన్ని యొక్క మరి మాట చొప్పున నేను ప్రకటించడానికి సిద్ధపడ్డాను. గ్రహించిన వాళ్ళందరూ కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారన్న ఆ మాట ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ మాటను ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా అని వాక్యంలో ఉన్నట్లు ఆయన ఆ మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. మరి ఏ ఒక్కరు మరి వాళ్ళ సంగతి ఏంటండి అంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు, వెళ్ళాడు. మార్పు చెందిన వారందరినీ కూడా ఆయన పరదైసులో ఉంచడానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలవంతంగా ఎవరిని ఫోర్స్ చేయడు ఆయన, ఎవరికి అవసరం లేదు. ఆయన ఏంటో తెలుసుకొని, ఆయన గొప్పతనం తెలుసుకొని నా కొరకు ఆయన మరణించాడని గ్రహించిన వాళ్ళందరినీ ఒక క్షణంలో మార్పు కలగజేసి ఆయన తన పరదైసులో చేర్చుటకు బ్యాప్టిజం ద్వారా అన్నీ. మరి అదెందుకండి అని అంటారు చాలామంది. అది ఇంతకుముందు ఒక అమ్మ కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మరి ఆమె ఈ రోజున దేవుని కుమార్తెగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునగా. మాకు చాలా చాలా సంతోషకరమైన శుభదినం ఈరోజు. కాబట్టి ఎంతో ప్రార్థన చేశాం, ఎంతో ఎదురు చూసాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరించి నేను ఆయన బిడ్డగా ఉంటాను అనడానికి ముద్రగా దైవజనుల చేత ముద్రను పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడేలాగా పరదైసులో చేరడమే కాదు, అక్కడి నుండి అంటే రాకడకు ముందు, ప్రభు ఆగమనానికి ముందు చనిపోయిన వాళ్ళందరూ పరదైసులో ఉంటారు. ఆ తర్వాత అందరిని దేవుడు నిత్యరాజ్యమునకు తీసుకొని వెళ్తాడు. శనివారం ఈ మహత్తరమైన కార్యం చేసిన ఆ ప్రభువునకు వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక.